రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని 2024లో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు సరైన నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యుడు చింతామోహన్ తెలిపారు. తిరుపతి నగరంలో ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. సంజయ్ నగర్, కనకభూషణం లేఅవుట్ తదితర ప్రాంతాలలో గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని అభ్యర్థించారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సమస్యల వలయంలో ఉందని, ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రత్యేక హోదా కలగా మిగిలిపోయిందని అన్నారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక బాధపడుతున్నారని తెలిపారు. యువత గంజాయి మత్తులో జోగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు యార్లపల్లి గోపి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏంది నీ హందిరి, ఏంది నీ నీవా, ఏంది ఆడుందా నీళ్లు, ఎవడికాయా ఈ కథలు చెప్పేది? జగన్మోహన్ రెడ్డి ఆపవా నీ కథలు, చాలు 5 సంవత్సరాలు చేసుకున్నావు, డబ్బులు బాగా సంపాదించావు, 1000 కోట్లలోకి వెళ్ళిపోయినావు. మరి ఎందుకు ఇదంతా? ఏం చేస్తుండావు? ఏం చేశావు నువ్వు 5 ఏళ్లలో? ఎవడికి సాయం చేశావు? ఎవడు బాగుపడ్డాడు? నువ్వు తప్పించి, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తప్పించి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి 30 సీట్లు వస్తాయి, మాకు 130 సీట్లు పైన వస్తాయి. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మోడీ ప్రభుత్వం కూడా విఫలమైంది, ధరలను తగ్గించడంలో విఫలమైంది, నిరుద్యోగాన్ని తగ్గించడంలో విఫలమైంది. ఆయన చెప్తున్నాడు దేశాన్ని అభివృద్ధి చేసి, ఎక్కడ చేసావా? నీ దేహాన్ని అభివృద్ధి చేసుకొని దేశాన్ని అభివృద్ధి చేశావని చెప్తావా? ఓ నరేంద్ర మోడీ గారు, ఏందయ్యా ఏం చేస్తున్నారా బీజేపీ వాళ్ళు?